ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన నటించిన తొలి హర్రర్ ఫాంటసీ మూవీ ది రాజసాబ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో రాజసాబ్పై దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య నేడు అంటే జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో ఇప్పుడు చూద్దాం. ఇంకా ఈ కథ ఎలా ఉందంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా అనగానే మారుతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయితే టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్ళే మారుతిపై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ని స్టైలిష్ లుక్లో చూపించడమే కాకుండా ఆయనలో దాగిన కామెడీ యాంగిల్ని చాలా కాలం తర్వాత మరోసారి బయట తీశాడని మారుతిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒక రకంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలు మాత్రం మారుతి పూర్తిగా అందుకోలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టుగానే కథను రాసుకున్న దాన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ప్రభాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే కొన్ని అనవసరపు సన్నివేశాలు దొరికించి అసలు కథకి అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చెప్పినట్లుగా ఇది నానమ్మ మనవడి కథే, నేపథ్యం కూడా కాస్త కొత్తగానే ఉంది. అయితే ఈ కథని గందరగోళం లేకుండా ఆసక్తికరంగా చూపించిన దర్శకుడు పూర్తిగా సఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. సీన్ల పరంగా చూస్తే సినిమా బాగుంది అనిపించినా ఓవరాల్గా మాత్రం ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మారుతి రాసుకున్న కామెడీ సన్నివేశాలు ప్రభాస్ నటన ఈ లోపాన్ని కాస్త కప్పిపుచ్చాయనే చెప్పాలి. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ మెంటుగానే ఉన్న 1-2 సీన్లు తప్ప మిగిలినవేవి భయపెట్టలేదు. ఇది ఫ్రెండ్స్ శ్రావణ్ పాడ్కాస్ట్. వింటున్నానండి శ్రావణ్ పాడ్కాస్ట్. రాజసాబ్ ఎవరు ఎలా చేశారంటే, చాలా కాలం తర్వాత ప్రభాస్ని తెరపై కొత్తగా చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టింది. సీరియస్ విషయాన్ని కూడా కాస్త వెటకారంగా చెబుతూ నానమ్మ కోసం ఎంతకైనా తెగించే రాజసాబ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఆయన పంచులు, ఫైట్స్ అన్నీ వింటేజ్ ప్రభాసం గుర్తు చేస్తాయి. యాక్షన్తో పాటు ఎమోషనల్ సీన్లోనూ ఎరదీశాడు. ఆసుపత్రి సీన్లో ప్రభాస్ నటన అదిరిపోతుంది. హీరోయిన్లలో మాల్విక కాస్త నిడివి ఎక్కువే. నిధి తెరపై అందంగా కనిపించింది. రిద్ది పాత్రకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. నిడివి కూడా చాలా తక్కువే. నానమ్మ గంగాదేవి జరీనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజయ్ దత్ కూడా చూపులతో నిజం పండించాడు. నటనకు స్కోప్ లేదు, ఎక్కువ గ్రాఫిక్స్లోనే ఆయన చూపించారు. ప్రభాస్, సీను, వీటీవీ గణేష్, సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటులు తమ పాత్ర పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజిఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి, కానీ వాటి ప్లేస్మెంట్ సరిగ్గా కుదరలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ తెరపై రిచ్గా అనిపించింది. ఆర్ట్ వర్క్ బాగుంది. అయితే కోట సెట్ అనే విషయం తెలిసిపోతుంది. సహజత్వం లోపించింది. ఎడిటర్ తన కత్తెరకు బాగానే పనిచెప్పాల్సింది. ఈ సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని తొలగించి నిడివి అంటే 3 గంటల నిమిషాలు తగ్గిస్తే 3 గంటల 9 నిమిషాలు తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉన్నాయి. పీపుల్స్ మీడియా అంత ఖర్చు విషయంలో ఎక్కువ తగ్గలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇది శ్రావణ్ బ్లాగ్స్.